మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అరుణ్ కుమార్ కళాశాలలో స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. సరైన సమయంలో కాలేజీలో అంబులెన్స్ అందుబాటులో లేక 20 నిమిషాలు ఆలస్యం అవడం వల్ల విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తూ మల్లారెడ్డి ఆసుపత్రి ముందు ధర్నా చేశారు విద్యార్థులు. అంబులెన్స్ సరైన సమయంలో రాక మృతి చెందారు విద్యార్థి. సరైన సమయంలో చికిత్స అందిస్తే ఆ విద్యార్థి బ్రతికుండేవాడని తోటి విద్యార్థులు తెలిపారు. క్లాస్లో ఏమైందో అందరూ సడన్గా పడిపోయిండు మేమందరం ఎగ్జామ్ ఉన్నప్పుడు సరే అందరం పట్టుకొని ఫిట్స్ వచ్చింది అనుకుని చేతులు కాళ్ళు అందరం రాస్తుంది నోరు నుంచి నోరు వస్తుంది. అప్పటికి కాన్షియస్లో ఉండవు. అప్పటికైనా లేపని ట్రై చేస్తున్నాం. మేము ఫ్యాకల్టీ ఇద్దరు ఉంటారు అన్న క్లాస్లో ఒక్కరు పట్టించుకోలేదు. మేమందరం ఎంతమంది 30 మంది ప్రతి ఒక్కరు కిందికి కాల్ చేయండి, అంబులెన్స్ కాల్ చేయండి, కింద మేనేజ్మెంట్కి ఒకరికొకరు కాల్ చేయండి అంటే ఏమంటారు ఫ్యాకల్టీ సిఆర్కి చెప్పి కాల్ చేయంటారు. సిఆర్ చెప్పాల్సింది ఒక అతను అయితే ఇంకా క్లాస్ నుంచి వెళ్ళిపోయిండు. ఏందన్నా ఇది? మీకు కనీస వెహికల్స్ ఉన్నాయి అక్కడికి రావడానికి? మా వెహికల్స్ ఉంటే వాళ్ళు అంబులెన్స్ తెప్పిస్తాను ఆపిరు కొద్దిసేపు 20 మినిట్స్ అక్కడ ఇక్కడ ఆపిరు. తర్వాత డీన్ సార్ కార్ తీసుకొని వచ్చిరు. అప్పట్లో వీడికి వచ్చిన తర్వాత ఏమంటాడు అన్న ఇంతసేపు ఏం చేసిరు అని డాక్టర్ అంటాడు. దాని తర్వాత మల్లారెడ్డి యూనివర్సిటీ ఇంతమంది స్టూడెంట్ కి కనీస వెహికల్స్ అంబులెన్స్ అవసరం ఎలాంటిది ఏం లేదు. 2000 స్టూడెంట్స్ ఉంటారు అన్న కాలేజ్ లో. అంబులెన్స్ ఉండదు. ఎవరికి ఎమర్జెన్సీ రాదా? అరుణ్ కుమార్ నల్లగొండ స్టూడెంట్ ఏజ్ 19 ఫ్యాకల్టీ నిర్లక్ష్యం మొత్తం అలాగే ఇదంతా. ఈ నుంచి మైసమ్మగూడ దాకా మెయిన్ యూనివర్సిటీకి మా కాలేజ్కి 2 కిలోమీటర్స్ ఉంటుంది అన్న డిస్టెన్స్. ఆడుంది అంటారు వెహికల్, అంబులెన్స్ ఆడుంది అంటారు. ఆడ నుంచి ఇక్కడికి వచ్చే 15 మినిట్స్ పడుతుంది అన్న మైసమ్మగూడ రోడ్లో రానికే మాకు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.